వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల చవితి ఏ రోజు వచ్చింది రమగారు ఈ సంవత్సరం? 5వ తారీఖు వచ్చింది జయ, నవంబర్ 5th. అంటే అన్ని పండుగలు కూడా కొంచెం అటు ఇటుగా వచ్చినాయి కదండి, అందుకోసమని ఏ రోజు వచ్చింది అంటున్నాను. అంటే కార్తీక మాసం మొదలయ్యేసరికి మనకి లైన్గానే ఇంచుమించుగా కనపడుతున్నాయి తిథులు. 5 నాగుల చవితి, 6 నాగపంచమి చేసుకుంటారు. అయితే పంచములు మనం చెయ్యం, చవితి చేస్తాం. చవితి మెయిన్ గా చేస్తాం. ఈ కార్తీకంలో వచ్చే చవితి చాలా ఇంపార్టెంట్ గా చేసుకుంటాం మనం. చవితి నాడు నాగపూజ చేయటం మనకి పురాతనమైన విధానం. అసలు సర్పారాధనే భారతీయుల అత్యంత పురాతన విధానాల్లో ఒకటి. సర్పారాధన వీళ్ళు చేశారనేది మన కృతయుగపు నాటి కథల్లో కూడా కనపడుతుంది. ఈ సర్పారాధన ఎక్కడి నుంచి వచ్చి ఉండవచ్చు చూద్దాం. కృతయుగంలో ఈ ప్రపంచం అంతా నిర్మాణం అయ్యి సర్పాలు అంతా ఇప్పుడు మన ఏమన్నాలి ఆయన్ని కాశ్యపుడు, ఆయనకి బ్రహ్మమానస పుత్రుడైన ఆయనకి రకరకాల జాతుల వాళ్ళతోటి వివాహాలు అయ్యి వాళ్ళందరికీ సంతానం వచ్చింది. కశ్యప ప్రజాపతి. ఆ కశ్యపుని యొక్క ఒక భార్య కుమారులే నాగులు. ఒక భార్య కుమారులు గరుడు, వాళ్ళు గరుడు అనూరుడు. ఇంకొక భార్య కుమారులు దేవతలు, ఇంకో భార్య కుమారులు దానవులు. దానవులు, అసురులు, ఇలా వేరు వేరు వాళ్ళు ఉన్నారు కదా. అన్ని జాతుల వాళ్ళు, దైవజాతులు అన్నీ కూడా కశ్యప సంతానమే. పక్షులు కూడా కశ్యప సంతానం అనే చెప్పుకోవాలి, పాములు పక్షులు కూడా. అప్పుడు ఆ తర్వాత ఈ సంతానం ఏర్పడిన తర్వాత వీళ్లలో, ఈ సర్పజాతుల్లో ప్రధానమైన వాళ్ళలో ఆదిశేషుడు, వాసుకి. వీళ్ళిద్దరూ, ఆదిశేషువేమో ఈ మన ప్రపంచ నిర్మాణ శక్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకడు, జగన్నియామకుడైన శ్రీహరికి పానుపుగా మారాడు ఆదిశేషువు. మనం విష్ణుమూర్తి అనగానే మనకేమిటో గుర్తొస్తుంది? పాలకడలి, దాని మీద చుట్టలుగా ఉన్నటువంటి శేషశయనం, దాని మీద ఈయన పడుకున్నాడు. శేషశయ్య అంటే సర్పం, అంతే. ఇంకొక సర్పమైనటువంటి వాసుకి పరమేశ్వరుడు ప్రపంచాన్ని రక్షించటం కోసం గరళాన్ని మింగితే ఆయన ఆ గరళాన్ని కిందకి పోనివ్వకుండా ఆయనకి హాయిని గొలపడానికి ఆయన మెడకు చుట్టుకొని ఉన్నాడు. ఆయనకి చల్లదనాన్ని కలిగించడానికి ఉండిపోయాడు. వీళ్ళిద్దరూ ఎప్పటికీ మనకి ఆరాధ్య దేవతలతో పాటుగా మనం పూజిస్తాం. అంటే అప్పటి నుంచి సర్పారాధన ఉన్నది. అయితే ఈ సర్పారాధనలో మెయిన్ అంతరార్థం ఏం చెప్తారంటే, సర్పారాధన చేస్తే రాహుగ్రహం శాంతిస్తుంది ఒకటి. రెండోది, సంతానార్థులకి విశేషమైన ఇది లభిస్తుంది. సంతానం లేని వాళ్ళకి నాగపూజ చేస్తే, సర్పారాధన చేస్తే సంతానం లభిస్తుందని చెప్తారు. ఎప్పటి నుంచో ఉండుంటుంది. మనం ఏం చేస్తాం? సర్పారాధన అనగానే సులువుగా ఓ పాము పుట్టను చూసుకోవటం, పుట్టలో కాసిన పాలు, ఓ ఇంత చిమ్మిరి, కాస్త బియ్యపిండి, తర్వాత బియ్యపిండితో చేసిన చలిమిడి, అరటిపళ్ళు, కొంతమంది గుడ్లు కూడా వేస్తారు. సర్పానికి పాలు పోస్తాం. పాములు పాలు తాగవు అని చెప్తారు మన వాళ్ళు. మనకేదో ఉంది కదా ఒక సమితి, వాళ్ళు చెప్తారు పాములు పాలు తాగవు. ఇప్పుడు పాము పాలు తాగుతుందని పోయాం మనం పోసేది పాము పాలు తాగుతుందని కాదు, ఆ పాముని గౌరవించటం మన విధానం. మనం ఇట్లా గౌరవించాలని మనం పురాతన కాలం నుంచి చెప్పబడి ఉన్నాం. అది మన బోధ. అది మనం ఎట్లాంటి బోధనకి తీసుకుంటామో అదే పాటిస్తాం కదా. పాముకు పాలు పోసిన చందంగా అంటారు. మనకు ఉంది కదా ఒక సామెత, పాముకు పాలు పోసినట్టు పోస్తే పాము వచ్చేది, మనం పాలు పోసినా పాము నుంచి వచ్చేది విషమే. అయినా కూడా అది మనకి అలవాటుగా వస్తుంది. కాబట్టి పురాతన విధానాన్ని అనుసరిస్తూ పాలంటే ఇంత చెంబెడు పట్టుకెళ్ళి పొయ్యరు. చిన్న గ్లాసు 1/2 లీటర్ ప్యాకెట్ పట్టుకెళ్ళి పోసేయకండి పుట్టల్లోనూ. ఆ పుట్ట పాడైపోయి పాపం నివాసం లేకుండా అయిపోతుంది, బురద అయిపోతుంది. అది ఎప్పటికీ ఆరదు. ఆ పాము చివరికి ఆ పుట్టను వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. గుడ్లు అవి పెడితే పాములు తినేయచ్చు, బహుశా మింగేస్తాయేమో. కానీ మనం పెట్టే చలిమిడి కానీ, చిమ్మిరి కానీ, పాలు కానీ పాము పుచ్చుకునేది ఉండకపోవచ్చు. మన భక్తి శ్రద్ధల్ని తెలియచేయటానికే అది ఉపయోగపడుతుంది. చీమలకి ఆహారంగా ఉంటాయి చలిమిడి, చిమ్మిరి. అవి పెట్టిన పుట్టల్లోనే పాములు ఉంటూ ఉంటాయి. జనరల్గా పాములు పుట్టలు తొలవు, వల్మీకము చీమలు పెట్టినవి అని చెప్తారు. కోపులుగా మట్టి ఏర్పడితే వాటిలలో సర్పాలు ఉంటాయి. సర్పమే చేసుకుంటుందని పూర్వకాలపు గాథల్లో ఉండేవి, కానీ సైన్స్ ప్రకారం అయితే అది కనపడదు. ఏవి పెట్టినా మనం పుట్టల్లోనే పాలు పోస్తాం. ఇలాంటి పర్వదినాల్లో ఏదైనా సంతానం లేని వాళ్ళు, పిల్లలకి చెవులో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పిల్లలకి మాటలు రాకపోయినా,
ఈ నాగన్నకి మొక్కుకోవటం అనేది పురాతనమైన పద్ధతి. ఓ ఆ దేవాలయాల్లో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ సర్పాలు ఇవి నాగప్రతిష్టలు కనపడతాయి, పుట్టేమీ అందుబాటు లేదనుకో ఆ నాగప్రతిష్ఠ దగ్గరికి వెళ్ళే పాలు పోసుకుంటాం. కొందరికి ఇళ్లల్లో పుట్ట పెట్టుకుని పాలు పోసుకునే అలవాటు ఉంటుంది. గోధుమ పిండితోటో బియ్య పిండితోటి ఇట్లా పుట్టలాగా చేయటం, దానికి హోల్ చేయటం, దాని లోపల ఒక పాముని గోధుమ పిండితో ఇట్లా సర్పంలాగా చేసి దానికి ఒక చిన్న పడగ 2 కళ్ళు పెట్టి సర్పాన్ని 3 చుట్టలు చుట్టి ఇట్లా పెట్టడం లోపల. దాని మీద ఈ గోధుమ పిండితో పుట్ట, దానికి ఒక కలుగు. ఇది గోడకి పెడతారు జనరల్గా, గోడకి కలుగు పెట్టి పోయటం. పుట్టకి వెళ్ళి పాలు పోసే అలవాటు లేని వాళ్ళు ఇంట్లో ఈ కలుగులో పోసుకుంటారు. లేదు అది కూడా మన దగ్గర సర్పారాధన ఇప్పుడు చిన్న పాము చుట్టలు దొరుకుతాయి, వెండివి. అవును, వెండిది రాగి ప్రతిమలు కూడా దొరుకుతాయి. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి, ఇది పర్వదినం కాబట్టి ఓ చిన్న పళ్ళెంలో పెట్టడం, శుభ్రంగా తోమేసి. ప్రతిమలు ఇంట్లో ఉంచుకోవచ్చు రమ్మగారు? సర్ప ప్రతిమ ఉంచుకుంటారు చెయ్య, అంత తప్పేం కాదు. అంటే ఉంచకూడదు అన్నది వినలా మనం, ఉంచుకోవాలి అని ఎలా వినలేదో ఉంచడం పనికిరాదు అన్నది కూడా లేదు. సర్పాలు మనకి ఎప్పుడు చెప్పబడతారు, ఈ నాగ దోషాలు ఉన్నాయనుకో జాతకాలు, అవును, అప్పుడు సర్పం తెచ్చి పెట్టుకోండి, రోజు పాలు పోయండి, రోజు అభిషేకం చేయండి, కొన్ని నెలల పాటు చేయండి, ఇలాంటివి చెప్పబడతాయి. జాతకం ప్రకారం చెప్తారు. అదే చెప్తే అప్పుడు తెచ్చి పెట్టుకుంటారు కదా. ఆ సర్ప ప్రతిమని శుభ్రంగా తోమేసి చక్కగా పసుపు బొట్టు పెట్టి మనం ఉద్ధరణతోటి 3 ఉద్ధరణలైనా పాలు పోసి దండం పెట్టుకోండి. సర్పారాధనకి ప్రధానమైనది సుబ్రహ్మణ్య ఆరాధన చెప్తారు. సుబ్రహ్మణ్య ఆరాధన విధానం మనకు పుస్తకం దొరుకుతుంది. ఆరాధన సుబ్రహ్మణ్య అయినా వచ్చిరా నన్ను రక్షించు, నా పిల్లల్ని కాపాడు. పూర్వకాలం సర్పారాధన చేసేది ఎందుకు చేసేవాళ్ళు, ఈ పొలాల్లో పిల్లలు తిరుగుతూ ఉంటారు, ఏ పాములు కాటేయకూడదని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే అవి మనతో పాటు పెరిగే జీవులు, ప్రకృతి పరిరక్షణలో భాగంగానే జరిగేది అది. అవును, పిల్లలు అటు ఇటు తిరుగుతారు, వాళ్ళని రక్షించి కాపాడు. సంతానం లేదు, మాకు సంతానాన్ని ఇవ్వు. దైవ సంతతే కదా సర్పాలంటే. మీరు ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. పుట్టకు వెళ్ళి పాలు పోయగలిగితే పోయండి, ఇంట్లో కలుగు పెట్టి పోసుకుంటామంటే పాలు పోసుకోవచ్చు, నాగపడగ ఉండి మన దగ్గర పోసుకుంటామంటే ఓకే. లేదా దేవాలయాల్లో ఎక్కడైనా నాగప్రతిష్ఠ ఉంటే అక్కడికి వెళ్ళినా సరే మనం పాలు పోసుకోవచ్చు. పాలు పోయటం తర్వాత ఉదంకుడి నాగస్తోత్రం అని మహాభారతాంతర్గతంగా ఆది పర్వంలో ఉంది. మనం నిరుడో ముందరేడో చెప్పినట్టు గుర్తుంది. మన వాళ్ళు ఎలాగా వీడియోలు వేస్తారు, మీరే నెట్లో సెర్చ్ చేసుకుంటే ఉదంకుడి నాగస్తోత్రము. ఇది సంస్కృతంలో ఉంది, తెలుగులోనూ ఉంది. సంస్కృతంలో వ్యాసప్రోక్తం ఉంది, తెలుగులో నన్నయ్య గారు రాసిందని నా జ్ఞాపకం, నన్నయ్య గారనే అనుకుంటా. ఈ రెండింటిని ఏది కుదిరితే అది చదువుకోండి. దీంతో పాటుగా నవనాగ స్తోత్రం అని దొరుకుతుంది, నవనాగ స్తోత్రం కూడా చదువుకోవచ్చు. ఇది పిల్లలకి మంచిది, సంతానార్థులకి విశేషమైన ఫలితం లభిస్తుంది. అవకాశం ఉంటే చేసుకోవటము. ఏమిటి నివేదన ఏం చేస్తాం మనము, చిమ్మిరి, దాని ఏమంటారు నువ్వులు దంచి కొంచెం బెల్లం కూడా వేసి, ఇంకేం అందులో ఏలకాయలు జీడిపప్పులు కిస్మిస్లు ఏమీ అవసరం లేదు. వేస్తే కొంచెం ఎండు కొబ్బరి ముక్క వేయచ్చు, ఈ పండక్కి వేయకపోయినా పర్వాలేదు. చిమ్మిరి దంచి అది, తర్వాత ఏమో బియ్యపిండి బాగా మెత్తగా దంచి బెల్లం వేసి ఒక చుక్క చుక్క వేస్తే మనకి చలిమిడి తయారవుతుంది. ఈ చిమ్మిరి చలిమిడి ఇవి 2 నివేదన చేస్తాం. అరటిపళ్ళు పెట్టచ్చు. సాధారణంగా ఈ నాగుల చవితి నాడు దీపం పెట్టకూడదనే నియమం కొంతమందికి ఉంటుంది. ఇళ్లలో దీపం పెట్టరు, పుట్ట దగ్గర దీపం పెట్టకూడదు అంటారు. పుట్ట దగ్గర టపాసులు కాల్చేవాళ్ళు కూడా కనపడతారు. నాగుల చవితికి దాచిపెట్టుకుంటారు. మీ ఇళ్లలో ఏ పద్ధతులు ఉంటే వాటిని పాటించండి. కత్తితో కోసినవి కూడా తినకూడదు, తరిగినవి తినకూడదు అంటారు. మా ఇంట్లో కూడా ఉంది, తరిగినవి తినకూడదు, తరగకూడదు అంటారు. తర్వాత సాయంత్రం చీకటి పడ్డాక ఇంకా ఆహారం లేదు, పాము పడుకుంటుంది, అందుకని తినకూడదు. కరకర నవలకూడదు, జంతికలు గింతికలు అలాంటివి తినకూడదు అంటారు. పొట్లకాయలు కొయ్యకూడదు. అందుకని తరక్కండా చేసే కూరలు ఏ చింతకాయలు టమాటాలు పప్పులో పడేసి కుక్కర్లో పెట్టుకుంటాం. మనకు అవకాశాలు వచ్చాయి కదా, ఆ బంగాళదుంపలు కుక్కర్లో పెట్టేసి చిదిపి ఉప్మా కూర చేసుకోవచ్చు. వాళ్ళు ఉన్నాయి తరక్కండా చేసే కూరలు. తరక్కండా ఏ కూర, మీరు పాలు పోస్తే ఈ నియమం అమ్మా, మీరు ఏ రకంగా దేవుడికి సర్పానికి పాలు పోసినా ఇదే నియమం. రమ్మగారు, ప్రెగ్నెంట్ విమెన్ పోయకూడదండి, అట్లాంటి నియమం ఏమన్నా ఉందా? కొన్ని ప్రాంతాల్లో చెప్తారులే జయ, అట్లా కడుపుతో ఉన్న వాళ్ళు పోయకూడదు అంటారు, ప్రాంతాన్ని బట్టి. యాక్చువల్గా అంటే ఎవరైతే అంటే ప్రెగ్నెన్సీ రాదు అలాంటి వాళ్ళు పుట్ట చుట్టూ తిరుగుతారు, వాళ్ళకి మంచిది, వాళ్ళకి మంచిది. ఈ పుట్టమన్ను తెచ్చి చెవికి పెట్టుకుంటారు, చెవిలకు పెడితే చెవికి సంబంధించినటువంటి ఇవి ఇబ్బందులు తొలుగుతాయి. మీకు ఈ పుట్టలో ప్రధానమైనది ఏంటంటే ఇది తొలవబడుతుంది, మట్టి బోలుగా అవుతుంది. పుట్టమన్ను చాలా హెల్దీ.
ఈ పుట్టమన్ను మామూలు మట్టిలోంచే పుట్టని తొలుస్తాయి. అవి తొలిచినప్పుడు వాటి తాలూకు లాలాజలం నుంచి ఈ సర్పాల కదలికల వల్ల ఆ మన్నులోకి ఒక రకమైన కెమిస్ట్రీ జరుగుతుంది. అది మంచిది. అందుకని పుట్ట చుట్టూతా తిరగటం కూడా అందుకే చెప్తారు. అవును. ఈ పాత రోజులు ఏం చేసేవాళ్ళంటే ఊళ్ళల్లో ఓ పుట్టను సెలెక్ట్ చేసి చుట్టూతా ఉన్న చెట్లన్నీ కొట్టేసి ఖాళీ చేసుకునేవాళ్ళు. ఓ 3-4 ఇళ్ల వాళ్ళు అక్కడ పాలు పోసుకునేవాళ్ళు. ఆ మన్ను చాలా మంచిది. అందులో సర్పం ఉందా లేదా ప్రధానమైనది వ్యవహారం సంగతి ఎట్లా ఉన్నా ఆ తొలవబడిన మన్నులో చేరినటువంటి రకరకాల వీటి శరీరాల నుంచి వచ్చినటువంటి చీమల నుంచి పాముల నుంచి కూడాను, సర్పాల నుంచి వచ్చింది కూడా, వాటి శరీరాల రాపిడి, తర్వాత వాటి తాలూకు విషం తాలూకు కొంత లక్షణము, కొంత రసాయనిక చర్య కెమిస్ట్రీ జరుగుతుంది ఆ మట్టిలో. అవునండి. ఆ జరిగిన దానిని చుట్టూతా మనం తిరగటము, దాన్ని ముట్టుకోవటము, అవి మనకి ఆరోగ్యం. అందుకే తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారైనా ఈ పని చేయాలని చెప్పేవాళ్ళు. ఊరందరూ ఇప్పుడు ఒకళ్ళనే చేయమంటే కష్టం, ఊరంతా చేసేటప్పుడు అప్పుడు సర్పం ఉండదు అక్కడ. ఇంత గోలగా ఉంటే అది వెళ్ళిపోతుంది. మీకు ఏది ఉపయోగమో ఆ దాని చుట్టూతా తిరుగుతారు, దానికే దండం పెట్టుకుంటారు, దాన్నే ముట్టుకుంటారు, ఆ మట్టే చెవులకు పెట్టుకుంటారు. బాగుందిగా, అద్భుతం, ఉపయోగపడే విషయం కదా. అవంతా చేయలేకపోయినా పూర్వాచార విధానంగా ఈ కొంత నియమాలైనా మనం పాటించవచ్చు. నాగస్తోత్రాలు చూసుకోండి, ముందే చదువుకోండి. ఒకవేళ మీకు సంతానం కనుక లేకపోతే, మీరు ఏదైనా IVF లాంటి వాటికి గోత్రు అవుతూ ఉంటే కనుక, మీకు దైవారాధన చేసుకోవాలని ఉంటే ఈ ఉదంకుడి నాగస్తోత్రాన్ని సంపాదించండి. స్కందోత్పత్తి చదివితే ఎంత ఉపయోగమో ఈ ఉదంకుడి నాగస్తోత్రం కూడా అంత ఉపయోగిస్తుంది. సంతానార్థులకి వరం లాంటిది అది. ఓకే, ఉపయోగపడుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే.